ఇలాంటి సందర్భంలో మరో కాల్ తీసుకుందాం సార్. ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే పొలిటికల్ అనలిస్ట్ కోగంటి సత్యం గారు మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. దగ్గరుండి స్వయంగా వారి మీ అందరి సమస్యలు విన్నారు. ఆయన చలించిపోయారు. అవునండి సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభుత్వం నిజంగా స్పందించింది. 7,358 కోట్లు రిలీజ్ చేశారు సార్ తాజాగా. అదే సార్ 7,300 కోట్లు రిలీజ్ చేసేలా 37,000 కోట్లు పెండింగ్ ఉందనేది ఏబి వెంకటేశ్వర గారు కూడా అకౌంట్స్ ప్రకారం లెక్క ప్రకారం ఆయన గారు కూడా చెప్పారు. దశల వారీగా ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి మాట సార్. ఆయన 7,000 కోట్లు ఏంటండి, కనీసం 20,000 కోట్లని ఇస్తే కొంచెం ఎంతో కొంత. అవును. 7,000 కోట్లు అంటే ఎంత అవుతుందండి? ఇదే ఉందండి 37,000 కోట్లలో. అవును. అట్లనే మన నెంబర్ 1 ఛానల్ ఆధ్వర్యంలో కోనసీమలో మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీ ఉద్యమంతో అవును సార్ వారు ముందుకు వచ్చి వారు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. అక్కడ కోనసీమలో కొబ్బరి చెట్లు కొట్టుకుపోయిన తుఫాన్ సందర్భంలో. అలానే ఇది కూడా రెండో విజయం మీరు సాధించారని కూడా అనుకుంటున్నాను. అని మళ్ళా ఈ ఎంప్లాయీస్ శాలరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళది 3వ ఉద్యోగంగా తీసుకున్నారు మీరు. 3వ ఉద్యమంలో ఏమి ఇంక ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు కాబట్టి దాని మీద మీరు ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ 37,000 కోట్ల రూపాయల పెన్షన్ల మీద పెండింగ్ ఉండటం చాలా అన్యాయం. 7,000 కోట్లు రిలీజ్ చేయడం కాదు, తొందరలోనే రిలీజ్ చేయకపోతే వచ్చే నెలలో మళ్ళీ ఒకసారి వాళ్ళందరితోటి మీటింగ్ పెడితే నేను వాళ్ళందరికీ అన్న ప్రసాదాలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరొకసారి ఉద్యోగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు 1,000 కోట్లు కాజేస్తుంటే వీళ్ళు 7,000 కోట్లు రిలీజ్ చేయడం అంటే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ముందు కొంచెం రిలీజ్ చేశారు. సత్యమాది కూడా తొందరగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. రిలీజ్ చేయకపోతే మనం దాన్ని మరొక ఉద్యోగంలాగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా 3వ ఉద్యోగంలో ఇప్పుడు నేను అడిగినట్లుగా దాన్ని కూడా కాంట్రాక్ట్ నర్సింగ్స్ ఆ రోజు పాపం వాళ్ళందరూ ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది అందరూ కూడా. కాబట్టి అది కూడా తొందరగా మన నెంబర్ 1 ఛానల్ ద్వారా వాళ్ళు కూడా విజయం చేకూరాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి ప్రత్యేకించి నెంబర్ 1 ఛానల్ వారి మా బావ గారికి, సుధాకర్ నాయుడు గారికి, మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 2 సాధించాము, 3వది కూడా సాధించాల్సిన అవసరం ఉంది. 2వది కూడా సాధించినట్టుగా నేను అనుకోవట్లా. 37,000 కోట్ల రూపాయలు వాళ్ళకి బాకీ ఉంటే 7,000 కోట్లు అంటే ఎంత వస్తుందండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి? అది రిటైర్మెంట్ పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ పెన్షన్స్ ఈ 2 కూడా కలిపి 7,000 కోట్లు అంటే ఏం మూలకండి? అది కొంచెం బాబు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది తొందరగా. అలానే లోకేష్ బాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని తొందరగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇంకా చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి మాట్లాడటానికి. ఎందుకు సమస్యలు ఉంటాయి కాబట్టి నా ఒక్కడు కాదు, వాళ్ళందరితోటి కూడా వాళ్ళందరి సమస్యలు కూడా వినాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి సార్ సత్యం గారు. మా ఛానల్ తరపున, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు వారందరి తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్లే మేము కూడా ఎన్నో విజయాలు సాధించగలుగుతున్నాం. ఏం పర్లేదు సార్, పేదరికం నుంచి వచ్చాను, పేదలతో ఉంటాను, ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, సామాన్యుల కోసం మీరు పాటుపడుతున్న పాటలకి నేను ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు మరొకసారి. ఈ కృషిని, ఈ ఉద్యమాన్ని ఇట్లా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా, రైల్వేలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య నాకు తెలిసింది. మీ దృష్టికి తీసుకురాలేదు ఇంకా. నేను ఒకసారి వచ్చి మీతో మీటింగ్ వేసి నేను ఆ రైల్వే సమస్యల మీద మనం ఇంకో ఉద్యమం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా వాళ్ళందరి సహాయ సహకారాలు అందించండి. మీ అందరికి మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ కోగంటి సత్యం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.